ఈరోజు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేతలు ఏమంటే ఈ గ్రేటర్ రాయలసీమలో 74 సీట్లు ఉంటే గతంలో 2 సీట్లు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. ఈసారి ఆ 2 సీట్లు కానీ పూర్తిగా కనుమరుగైనాయి. ఖర్చులు ఆమె కృష్ణమోహన్ ఉన్నాడు అతను కానీ ఇప్పుడు ఈ గ్రేటర్ రాయలసీమలో బలిజలకు ఒక్క సీటు కానీ ఇవ్వలేదు. ఈసారి అయితే కనుక ఖచ్చితంగా బలిజోళ్ళు అయితే ఈ రాయలసీమలో ఒక్క ఓటు కానీ ఎవరు వేయరు. ఈ కడపలో 69,000 ఓట్లు ఉన్నాయి. ఈరోజు మేము అంజద్ బాషా గారిని ఒకటి అడుగుతున్నాం, మీరు కడపలో ఈ భవన్ కట్టిస్తాము బలిజ భవన్ అని చెప్పి కొంతమంది రాబడ్డారు. మేమంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు రోజు అడిగాము ఆయన ఈ కాపు భవన్ కట్టించామని. శ్రీకృష్ణ దేవరాయలకు దండ వేసేదానికి కానీ వాళ్ళు ఏ రోజు ముందుకు రాలేదు. ఆ రోజు మాధవ్ గారు వచ్చి మన శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి జయంతి కానీ ఉత్సవాలు కానీ ప్రతిసారి వేస్తూ వచ్చారు. వాళ్ళకు బలిజలంటే గౌరవం లేదు, బలిజ కులస్తులంటే గౌరవం లేదు. బలిజలకి కడపలో ఒక్క కార్పొరేట్ సీట్ కానీ ఇవ్వలేదు. ఈసారి అయితే కడప కాదు మొత్తం ఈ రాయలసీమలో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్లిప్ చేస్తారని చెప్పి మీ పత్రిక విలేకరులు తెలియజేస్తారు.